రంగారెడ్డి జిల్లా దైవాలగూడను వణికించిన సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమాయక చిన్నారులు, మహిళలతో కలిపి మొత్తం 6 ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడి కారుని వదిలి పరారైన నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో రాజ్ కుమార్కు మరెవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. తీవ్ర విషాదం, ఉద్రిక్తతల నడుమ మృతుల అంత్యక్రియలు పూర్తి కాగా గ్రామంలో ఇంకా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా గతంలో నమోదైన పోక్సో కేసులో పోలీసులు సమయానికి కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేదే కాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు, కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పోలీసుల ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ 2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు పోలీసులు. ఏమన్నా ఆధారాలు లభించాయా? కార్తిక్, అయితే షాబాద్ లో వరుస హత్యలకు పాల్పడి నరమేధం సృష్టించిన రాజకుమారు ఇంకా ఎక్కడ ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. సీసీ కెమెరాలతో పాటు సాంకేతికంగా అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా రాజకుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే రాజకుమార్ ఎలాంటి ఆధారం లేకుండా సెల్ ఫోన్ కావచ్చు, ముఖ్యంగా కారు కావచ్చు వదిలేసి వెళ్లిపోవడంతో ఎలా వెళ్లారు, రాజకుమార్ హత్యల తర్వాత ఎలా వెళ్లారు, రాజకుమార్ వెళ్ళడానికి ఇంకెవరైనా సహకరించారు, రాజకుమార్ని తప్పిస్తేందుకు ఇంకెవరైనా సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడతారు. ఎందుకంటే వరుసగా 1 కాదు 2 కాదు 6 హత్య చేశారు. ఒకరి తర్వాత ఒకరు సుమారు 2 గంటల సమయంలో, అంటే మొదటి హత్య నుంచి చివరి వరకు 2 గంటల సమయంలో 6 హత్య చేశారు. ఒకే వ్యక్తి ఈ విధంగా హత్యలు చేయటం కుదరదు. ఇంకా కొంతమంది ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే నిందితుడి ఆచూకీ తెలిపినట్టు వాళ్ళకు కూడా 2 లక్షల రివార్డు ప్రకటించాక పోలీసులు. అయితే పోలీసుల విషయంలో కూడా షాబాద్ లో నిర్లక్ష్యం వ్యవహరించారు పోలీసులు. పోక్సో కేసులో రాజకుమార్ పై పోక్సో కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విధంగా రాజకుమార్ హత్యలకు పాల్పడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటూ కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆగ్రహం ఉన్న కోణం ఉందో కూడా అటు కలెక్టర్ తో పాటు ఆ సీపు కూడా రంగంలోకి దిగారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్థానికంగా మాత్రం ఉద్రిక పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే పరాలో ఉన్నట్టుగా నిందితుడు రాజకుమార్ కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నారు. ఇప్పటివరకు కూడా రాజకుమార్ ఆచూకీ పోలీసులకు తెలియచ్చు. అయితే ఎక్కడ ఉన్న రాజకుమార్ ఏ విధంగా వెళ్లారు, ఇప్పుడు అసలు హైదరాబాద్ లో ఉన్నారా, మిగతా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారా, లేదంటే రాష్ట్రం దాటి వెళ్లిపోయారనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. వరుసగా ఈ విధంగా నరమేధం సృష్టించిన రాజకుమార్ కోసం పోలీసులు ఓ పక్క గాలిస్తుంటే మరో పక్క షాబాద్ లో కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ కూడా పోలీసు బందోబస్తు మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.